హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్లో కృష్ణా, నెల్లూరు, అనంతపురం, కడప ఈ డిస్ట్రిక్ట్ సంబంధించినటివి కానిస్టేబుల్ సివిల్ కట్ ఆఫ్ చేయడం జరిగింది. ఎక్స్పెక్టెడ్గా ఒక అనలైజ్ చేశాము. అలాగే ఈరోజు మనం ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించిన కానిస్టేబుల్ మెయిన్స్ కట్ ఆఫ్ చేస్తున్నాం. చేసే ముందు ఇక్కడ 2018లో పోస్టులు ఎన్ని ఉన్నాయి, కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఏ విధంగా వెళ్ళింది అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్తే ప్రకాశం డిస్టిక్లో 2018 కానిస్టేబుల్ మెయిన్స్కి వచ్చేసి కట్ ఆఫ్ ఓసీకి వచ్చేసి 126 వెళ్ళింది అప్పట్లో. సో అప్పుడు బీసీఏ 124, బీసీబీ 119, బీసీసీ 109, బీసీడీ 126, బీసీఈ 123, ఎస్సీ 121, ఎస్టీ 110. ఇక్కడ ఆల్మోస్ట్ ఓపెన్ కేటగిరీకి ఇంకా బీసీడీ కేటగిరీ వాళ్ళకి 126 సేమ్ కట్ ఆఫ్ ఉంది. ఇంకా కొన్ని చూసుకుంటే ఏ కేటగిరీ వాళ్ళకి 124, బి కేటగిరీ వాళ్ళకి 119 ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది. ఎందుకంటే అప్పట్లో పోస్టులు తక్కువ ఉన్నాయి, క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు. సో కాబట్టి ఆ విధంగా వెళ్ళింది. దీన్ని బేస్ చేసుకొని మనము 2025 నోటిఫికేషన్కి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, పోస్టులు ఎన్ని ఉన్నాయి, కేటగిరీ వైజ్ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనకు 2025 నోటిఫికేషన్లో ఈ ప్రకాశం డిస్టిక్కి టోటల్ 136 పోస్టులు అనేది సివిల్కి మెన్స్కి ఇవ్వడం జరిగింది. మనం ఫాలోఅప్ చేసిన డేటా ప్రకారం చూసుకుంటే ఓవరాల్గా ప్రకాశం డిస్టిక్కి ఫిజికల్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు 2174 మంది ఉన్నారు ఇక్కడ. ఇందులో ఇంక్లూడింగ్ ఫీమేల్స్ కూడా ఉన్నారు. ఇంకా 2018 నోటిఫికేషన్తో కంపేర్ చేస్తే అప్పుడు మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనేది లేదు. సో అది ఇప్పుడు ఇంట్రొడ్యూస్ జరిగింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 10% పోస్టులు అనేది రిజర్వేషన్ అయి ఉన్నాయి. మొత్తం మనకు మేల్స్కి ఎన్ని ఉన్నాయి, 136 పోస్టులు ఉన్నాయి. ఆ 136లో 10% అంటే నియర్లీ 14 వస్తాయి. సో ఈ 14 పోస్టులకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ చేస్తారో వాళ్ళు ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతారు. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యావరేజ్గా 125, 120, 118 వీళ్ళంతా సేమ్ కేటగిరీలోనే ఉంటారు. వీళ్ళకు పెట్టిన కట్ ఆఫ్ వచ్చేసి ఆ కట్ ఆఫ్లోనే పోస్ట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఈడబ్ల్యూఎస్లో 40 మంది ఉన్నారు క్యాండిడేట్స్ ఓవరాల్గా ప్రకాశం డిస్టిక్లో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, అందులో వాళ్ళు ఒక 125, 130 ఆ రేంజ్లో ఒక ఈజీగా ఒక 5-6 మెంబర్స్ ఉంటారు స్కోర్ చేసిన వాళ్ళు మనకు మెయిన్స్ ఎగ్జామ్లో. వాళ్ళు ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎంత లేనా ఒక 30 మెంబర్స్లో 118 to 122, 123 ఈ రేంజ్ ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళ కట్ ఆఫ్ నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 123 అనుకుంటున్నాను ఈడబ్ల్యూఎస్. ఇక్కడ బీసీఏ వాళ్ళకి చూసుకుంటే పోస్టులు వచ్చేసి 9 ఉన్నాయి. వీళ్ళ కట్ ఆఫ్ మనకు అనలైజ్ చేస్తే 123 అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఒక 2 మార్క్స్ తక్కువే ఉండొచ్చు, 121, 120 లోపే ఉండొచ్చు. బట్ ఏంటంటే వీళ్ళు కాంపిటీషన్ కొద్దిగా హెవీగానే ఉంది. సో ఇవి ఉన్న 9 పోస్టులకు కాను 123 ఉంటే సేఫ్ స్కోర్ అని నా ఒపీనియన్. ఇంకోసారి బీసీబీ పోస్టులు చూసుకుంటే 14 ఉన్నాయి. వీళ్ళ కేటగిరీలో సేఫ్ స్కోర్ ఎంత అంటే 121 ఈ రేంజ్లో ఉంటే సేఫ్ స్కోర్ అని నా ఒపీనియన్. ఆల్మోస్ట్ అందరూ 118, 116 చేశారు. బట్ ఈ 118, 117, 119 ఈ రేంజ్లో ఉన్నారు కట్ ఆఫ్. వీళ్ళంతా సేఫ్ జోన్లో ఉన్నట్టు నా ఒపీనియన్. బట్ 2 సేఫ్ స్కోర్ అంటే 121. నెక్స్ట్ కేటగిరీ బీసీసీ. వీళ్ళకి వచ్చేసి పోస్టులు ఒకటే ఉంది. అది ఫుల్ఫిల్ అవ్వచ్చు కాకపోవచ్చు. బట్ వీళ్ళ కేటగిరీలో వచ్చేసి కట్ ఆఫ్ 120 నుంచి 122 ఉంటే ఎవరికో ఆ మహానుభావుడు ఒక పోస్ట్ అయితే తీసుకెళ్ళిపోతాడు. ఇంకా బీసీడీ కేటగిరీ చూసుకుంటే వీళ్ళకు పోస్టులు వచ్చేసి 9 ఉన్నాయి. కట్ ఆఫ్ వచ్చేసి ఎందుకు 130 చెప్తున్నానంటే సేఫ్ స్కోరు. వీళ్ళ కేటగిరీలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, హెవీగా ఉంది. ఎంత లేదన్నా ప్రకాశం డిస్టిక్లో వీళ్ళ కేటగిరీలో దగ్గరగా ఒక 150 నుంచి 200 మంది ఉంటారు. అందులో ఆ 150 మంది వేసుకున్నా ఈ 150 మెంబర్స్లోనే ఈజీగా 120 నుంచి 125 క్రాస్ చేసిన పర్సన్స్ హెవీగానే ఉంటారు మీ కాంపిటీషన్లో బీసీడీ కేటగిరీలో. నెక్స్ట్ చూసుకుంటే బీసీఈ. వీళ్ళకి వచ్చేసి కేటగిరీలో 5 పోస్టులు మాత్రమే ఉన్నాయి. వీళ్ళకి వచ్చేసి కట్ ఆఫ్ 125 ఉంటుంది అన్నది మన అంచనా. ఎందుకంటే వీళ్ళలో కూడా ఈజీగా ఒక 50 క్యాండిడేట్స్ దాకా ఉండే అవకాశం ఉంది. ఈ 50 క్యాండిడేట్స్లో ఈజీగా 118, 117, 120 లోపల స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారు. మన సేఫ్ స్కోర్ ఏంటంటే 125 టార్గెట్. నెక్స్ట్ కేటగిరీ ఎస్సీ. వీళ్ళకి వచ్చేసి పోస్టులు 21 ఉన్నాయి. వీళ్ళ కాంపిటీషన్ అయితే
హెవీగానే ఉంది. నాకు తెలిసి ఈ ప్రకాశం డిస్టిక్లోనే ఈజీగా 300 నుంచి 400 మంది ఈ ఎస్సీ వాళ్ళే ఉన్నారు ఈ క్యాండిడేట్స్. సో వీళ్ళకి వచ్చేసి కట్ ఆఫ్ 118 to 120 ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఓపెన్ కేటగిరీలో పార్టిసిపేట్ వెళ్ళిపోతారు. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఈ స్కోర్ చేశారో డెఫినెట్గా వాళ్ళకి ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ ఎస్టీ. వీళ్ళకి వచ్చేసి పోస్టులు 8 ఉన్నాయి. వీళ్ళ కాంపిటీషన్ సేమ్ అంతే. ఎంత లేదన్నా మినిమం అంటే మినిమం వీళ్ళు ఒక 250 నుంచి 300 మంది ఉండే అవకాశం ఉంది క్యాండిడేట్స్. సో వీళ్ళకి వచ్చేసి సేఫ్ స్కోర్ వచ్చేసి 114. ఎవరైతే ఈ 114 ఉంటాయో స్కోరు వాళ్ళకి డెఫినెట్గా ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్లీ ఓసీ. ఈ ఓపెన్ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఇక్కడ 16 పోస్టులు ఉన్నాయి. సో వీళ్ళకి కట్ ఆఫ్ నేను 133 ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ ఆల్ కేటగిరీస్ వాళ్ళు ఎవరైతే హైయెస్ట్ మెరిట్ స్కోర్ చేసింటారో వాళ్ళంతా ఎలిజిబులే కదా. ఎంత లేదన్నా ఎస్సీ ఎస్టీ నుంచే దగ్గర ఒక 3-4% ఎస్సీ కేటగిరీలో 128, 130 చేసింటారు ఖచ్చితంగా. మనకు తెలియదు డేటాబేస్ ప్రకారం చూసుకుంటే ఎవరు ఎంత చేశారో మన దగ్గర డేటా లేదు. సో కాబట్టి మన ఎక్స్పెక్టేషన్ ఒక అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే 130, 128 ఈ రేంజ్లో ఎంత లేదన్నా కేటగిరీ వైజ్ 2-3 చేసింటారు. సో ఒక 6 కేటగిరీలు ఉన్నాయి. సబ్ కేటగిరీస్తో కలిసి 6 కేటగిరీలు, 6 12. సో 12 పోస్టులు ఇక్కడే వెళ్ళిపోతాయి కదా 128, 130 వచ్చిన స్కోర్ వాళ్ళకి. సో అందుకని నేను సేఫ్ స్కోర్ ఏం చెప్తున్నానంటే 133. ఎవరైతే ఓపెన్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 133 స్కోరు ఉందంటే డెఫినెట్గా ఒక పోస్టు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, చాలామంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసి మీ డిస్ట్రిక్ట్ యొక్క స్కోరు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. నేను డెఫినెట్గా ఆ డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు తీసి వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.